ఎక్కడికి వెళ్తున్నావురా? ఇరిపోద్ది. బీదర్. బీదర్ అదేమిటి? మూట. మూట మూట తెలిసిరావాయ్. మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? శాండ్. ఇసుక 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 తీసుకెళ్లి బీదర్లో ఏం చేస్తావరా? జల్లుతా. జల్లటమా? జల్లితే నీకేం వస్తుందిరా? సరదా. జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఫన్నా? నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్. స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరా చేయి. నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్లు ఇసుకలేదా? చేయగడుకోండి. పోయి ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక చల్లడం. అడుగు రా. ఏంట్రా మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు? ఏం చేసావు? ఏం చేసిందా? బడెగ్గొట్టి పొలాలెంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది. నా బంగారం బడి మానేయటమా? మీ ఇష్టం మాట్లాడకండి. అసలు ఇవాళ స్కూల్ ఉండదు. అవును మామయ్య, స్కూల్ లేదు. ప్రామిస్. ఎందుకే లేదు? స్కూల్ తాళాలు పోయి ఉంటాయి. కాదు మామయ్య, మాస్టారే పోయారు. అయ్యో అయ్యో పాపం, నిన్ను కూడా చూశాను. దుక్కలా ఉన్నాడే. వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా. అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి? ఇంకా లేదండి. మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను. అయితే నువ్వు కలగనుంటావురా? చూసారా మాస్టారు, దీన్ని బడికెళ్ళమంటే మీరు పోయారని చెప్పింది. అవును, మీరెందుకు వచ్చారటు? మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు. ఏమైంది? మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి. ఏమా మీరు బాగానే ఉన్నారు కదా? మా అమ్మని కూడా చంపేస్తావా నువ్వు? ఏడుస్తోంది. అన్ని మాయపోలుకురా నీకు. అన్నయ్య, దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు? గారాబు ఎక్కువైపోయింది. ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామయ్యలాగే తయారవుతుందమ్మా. చూడమ్మా, ఒకే వరలో 2 కత్తులు, ఒకే బోన్లో 2 పుళ్ళు ఉండొచ్చు గాని ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా. నెక్స్ట్ ఏం కల్పన? పప్పుచారు. ఓకే. సత్యం, పక్కింటి వాళ్ళ మనవరాలను ఎప్పుడైనా చూసావట్రా? ఏమైంది దానికి? ఎప్పుడు చూసినా మమ్మీ డాడీ అని మొత్తం ఇంగ్లీషేనంట. ఒక ముక్క కూడా తెలుగులో మాట్లాడదంట. దానికి బాధపడడం దేనికి? లాగిన ఎత్తి మీద పీగావనుకో, దెబ్బకి తెలుగులో అమ్మా అని అరుస్తుంది. అన్నయ్య, హైదరాబాద్ లో మీ బావగారి ఫ్రెండ్ కి తెలిసిన పెద్ద స్కూల్ ఉందంట అన్నయ్య. ఈ వయసులో నీ చదివేంటి బావా? ఏం చేద్దామని? నాకు కాదు బావా, మన లావణ్యకి. చాలా మంచి స్కూల్ అంట, పైగా ఇంగ్లీష్ మీడియం అంట. అక్కడ సీట్ దొరకడం చాలా కష్టం అంట. ఏ అంత ఇరుగ్గా ఉంటుందా? అది కాదన్నయ్య, చాలా పెద్ద స్కూలు. అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది, చదువుకోవడానికి లైబ్రరీ ఉంది, ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. కానీ అక్కడ మామయ్య ఉండడుగా. ఏం మాట్లాడవేంటి బావా? నాకు ఇష్టం లేదు. ఏంట్రా ఇష్టం లేదు? దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు ముద్దులా తయారవుతుంది. అక్కడ పంపిస్తే బయట పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుతుంది. దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా? నేను ఉండగా దానికి బయటికి వెళ్ళి బతకాల్సిన కర్మేంటి బావా? ఇక్కడ ఉన్నంత చదువుకుంటుంది. తర్వాత పేడ పిసుక్కుంటుందా? ప్రైవేట్ పెట్టిస్తాం. పెళ్ళెలా చేస్తాం? నాకున్న 100 ఎకరాలు కట్టంగా ఇస్తాం. అది కాదురా, ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే నా తల్లే ఉండోడు. అన్ని విడి బాపోలికలే, ఎవరిని మాట్లాడినవాడు.
ఏంటి మామయ్యని తిడుతున్నా? ఏ నా కొడుకు నేను తిట్టుకోకూడదా? షట్ అప్. వరే వా నా బంగారం. ఇంత ఇదిగా ఇంగ్లీష్ మాట్లాడిస్తుండే ఇంకా కాన్వెంట్ దేనికే? అది కాదన్నయ్య, ఆ కాన్వెంట్ మంచిదంటావు. అయితే ఓ పని చేద్దాం. నువ్వు మరింత ఇదిగా చెప్తున్నావు కాబట్టి, బావకు తెలిసిన వాళ్ళ స్కూల్ అంటున్నావు కాబట్టి, మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను. ఎంత ఖర్చుని ఇచ్చేద్దాం. మామయ్య ఏంట్రా? పోనీ మనం హైదరాబాద్ వెళ్ళి స్కూల్లో చేరిపోదామా? ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా? అమ్మ ఏడుస్తుంది కదా పాపం. నువ్వు వెళ్ళిపోతే మరి నేను ఏడుస్తాను కదా పాపం. అలా నిజంగా ఉండిపోన్లే. ఓ వారం రోజులు ఉండి చైనా, ట్యాంక్ బ్యాండ్, బుద్ధుడు బొమ్మ అన్ని చూసేసాక ఎవరైనా టీచర్ని పట్టుకొని గట్టిగా కొరికేస్తా. దాంతో వాళ్ళే మాకి పిల్లొద్దు బాబోయ్ అని పంపించేస్తారు. తప్పమ్మా, అలా చేయకూడదు. జూ పార్క్ కూడా చూసి ఆ తర్వాత కొరికాయి. భారతదేశం గ్రామాల్లో ఉంటుందన్నది ఆనాటి మాట. భారతదేశం మహానగరాల్లో అపార్ట్మెంట్స్లో ఉంటుందన్నది ఈనాటి మాట. ఈ లోకంలో ఎన్ని రకాల విచిత్రమైన మనుషులున్నారో వాళ్ళందరూ ఈ బృందావన్ అపార్ట్మెంట్స్లోనే ఉన్నారన్నది మా మాట. మీరే చూడండి. సరి గరి గపదప సారి గరి గపదప సరి గపదప గరి సరి గపదప గరి గపద పదప గపద పదప గపదప గపద పదప గదప గపద పదప గపద పదప గపదప గపద పదప గపద పదప గపదప రిగప గప గరి గప గప గరి గప రి గప గప గరి గప గప గరి గప సరి గరి గప గపద పదరి సా సరి గరి గప గపద పదరి సా రి గప గపద పద సద సగరి రి గప గపద పద సద సగరి సరి రి గ గప పది రి గ గప పద గ గ గ ప గ గ స స ప ప గ గ స సరి రి సా రి సా రి సా రి సా. శంకరాభరణం శంకర శాస్త్రి గారి లాగే ఈయన పేరు నాగాభరణం నరసింహ శాస్త్రి. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు. అష్టవధాన్ని శతవధాన్ని అప్పుడప్పుడు విదేశాలకు కూడా వెళ్తూ ఉంటాడు. ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ కి సెక్రటరీ కూడా. ఈయనకు ఒక్కగానొక్క కూతురు, పాపం తల్లి లేదు. ఇకపోతే ఈవిడ ఒక ప్రముఖ నృత్య కళాకారుడు. పేరు సిల్కు బైరం. ఓరి దేవుడో, నాకు ఇలాంటి కష్టం తెచ్చి పెట్టావేంట్రా? నాకు ఇంకెవరున్నారు దిక్కు? ఊరుకో సత్య. అవును ఊరుకో సత్య. గలగలా మాట్లాడే నువ్వు వరద గోదావరిలా మాట్లాడితే నేను చూడలేను. అవును నేను ఊరుకోలేను. కేసు గారు ఆగండి సార్, బ్రేక్ వేసుకోండి సార్, బ్రేక్ వేసుకోండి సార్, ఆగండి సార్. మిమ్మల్ని సార్ ఏం లేదు సార్, సత్యవతి ముగ్గురు దుబాయ్లో చచ్చిపోయాడని పేపర్లో వేశారు. ఓ ఎక్కి ఎడుతుంది, మీరే చూసుకోవాలి. ఏమైంది సత్యవతి?
నువ్వు నవ్వితే బాగుంటా గానీ ఏడితే బాగో. అయినా ఈ గ్రామ సర్పంచ్గా నీకే లోటు రాకుండా చూసుకోవడం నాది బాధ్యత. అసలు ఏమైంది? దుబాయ్ లో మా ఆయన పోయాడని పేపర్ లో పడింది. నిన్న రాత్రి ఫోన్ లో మాట్లాడాడు. 6 నెలల తర్వాత వస్తానన్నాడు. ఎంతలోనే ఇలా జరిగింది. ఇక నాకు దిక్కేవారు రావరే సూపర్. నీ మంచి చెడ్డలు నావి. నా బామర్దికి అక్కలా ఉండు. నా పక్కలో ఉన్నానని చెప్పావు. ఏది ఇందులో వేసారా? ఇది 3 సంవత్సరాల క్రితం పేపరు. పోయినోడెవడో. అవునా? చచ్చా, టైంకి కేసు గడు వచ్చి నా ప్లాన్ అంతా పాడు చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.